3 రోజుల క్రితం పలు ప్రాంతాల్లో కురిసిన వడగండ్ల వాన రైతులకు నిరాశే మిగిల్చింది. మెదక్ జిల్లా నిజాంపేట బాజాబాబు అనే రైతు తన ఆవేదనను ప్రభుత్వానికి వెల్లడించారు. బోర్ బావిలో నీరు ఉండడంతో తనకున్న 3 ఎకరాల పొలంలో నాటు వేశానన్నారు. కానీ ఎండలు ముదురుతుండడంతో బోరు బావిలో నీరు సరిగ్గా లేక చేతికొచ్చిన పంట ఎండిపోవడంతో ట్యాంకర్ల సాయంతో నీరు తీసుకొచ్చి పొలానికి అందించమని రైతు పేర్కొన్నారు. దాదాపు 5 కిలోమీటర్ల మేర నుంచి ట్యాంకర్ల సాయంతో నీటిని పొలానికి అందించిన వడగండ్ల వర్షానికి పంట మొత్తం నేలకూలిందని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాజాబాబు అనే రైతు ప్రభుత్వానికి విన్నవించాడు. గ్రామము నిజాంపేట మండలం. మేము 3 ఎకరాల పొలం నాటేయడం జరిగింది. భూగర్భ జిల్లాలో అడుగంటడం వలన మొత్తం అడే వచ్చేటువంటి బోరు పోయకుండా అయిపోయింది. దానివలన ఒక 2 బోర్లు వేయడం జరిగింది. దాదాపుగా 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టేసినా కూడా ఒక చుక్క నీళ్లు రాలేవు. 3 ఎకరాల పొలాన్ని రక్షించుకోవడానికి గత 20 రోజుల నుండి ట్యాంకర్లు రోజుకు 8 నుంచి 10 ట్యాంకర్లు గుంజడం జరుగుతుంది. ఒక ట్యాంకర్కు దాదాపుగా 800 రూపాయలు ఖర్చు అవ్వడం జరుగుతుంది. సో ఈ వరిని దక్కించుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో మాకు ఇంత ఆర్థికంగా భారం అవుతుంది. ఇందులో పండిన పంట కూడా ట్యాంకర్ కిరాయిలకే సరిపోయేటట్టు ఉన్నాయి తప్ప కనీసం తినడానికి కూడా వచ్చే అవకాశం లేకుండా పోతుంది. ఏదైనా మాకు ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నాం. దీనికి తోడుగా వడగండ్ల వాన, ఈ గాలి దుమారం వలన కూడా పంట నష్టపోవడం జరిగింది. సో వీటి వలన మాకు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి